పల్లెల్లో మీరు కనబడతా ఉన్నది. చాలామంది నాట్లేయడానికి లేదు. ఇలా ఒకవైపు కాళేశ్వరం కూలిపోయిందని ఒక కుట్రతోని కాళేశ్వరంని ఎండబెట్టి నీళ్లు లేకుండా చేసి, ఒకవైపు ఎందుకో ఈ కాలం కూడా అయితే లేదు. ఈ కాంగ్రెస్ పరిస్థితి పాలన చూసి ఇలా కాలం కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటున్నది. ఇలా కాలం కూడా అయ్యలేనటువంటి పరిస్థితుల్లో రైతులకు ఒక భరోసానియాల్సినటువంటి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, వాళ్ళ ముఖ్యమంత్రి కానీ, వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ ఇలా పల్లెలకు పోయి రైతులను ఓదార్చే పరిస్థితి లేదు. మేము ఇచ్చినాము రైతు భరోసా అని. మరి రైతు భరోసా ఇచ్చినోడు రైతు రాజ్యం అనేటోడు ఇలా ఏ గ్రామాలలో పోయి ఇలా రైతుల దగ్గర నిలబడ్డా? ఇలా రైతుకు బీమా వస్తూ ఉన్నదా? నీ 420 హామీలు ఏ ఒక్కటి కూడా అమలు కాలేదు. నీ 6 గ్యారంటీలు ఒక్కటి కూడా దిక్కులేదు. కాబట్టి ఇలా ప్రజలు అడగడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజలు పోయే పరిస్థితి లేదు. ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలను మంత్రులను అడ్డుకుంటా ఉన్నారు. ఎక్కడికక్కడ పారిపోతూ ఉన్నారు దొంగల్లాగా. ఇలా ప్రశ్నలు ఎక్కడైతే ప్రజలు మాట్లాడతారో అని చెప్పేసి ఇలా ఒకవైపు మేము ఇది ఇచ్చినాం అది ఇచ్చినామని చెప్పేసి ఇలా ఈ సబ్జెక్టును అంతా కూడా ప్రజలు ఏదైతే అనుకుంటారో దాన్ని డైవర్ట్ చేయడానికి కోసము వ్యక్తిగతమైనటువంటి దూషణలకు ఇలా కేటీఆర్ గారి మీద, కేసీఆర్ గారి మీద వ్యక్తిగత దూషణలకు పాల్పడ్డటువంటి కాంగ్రెస్ నాయకులను నేను సూటిగా అడుగుతూ ఉన్నా. చాతగానోడు మాత్రమే వ్యక్తిగతంగా మాట్లాడతాడు, చాతనైనోడు మాత్రం పాలన గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఎస్, మీకు దమ్ముంటే నువ్వు చేసిన సంక్షేమ పథకాల గురించి మాట్లాడండి. ఏం చేసిరా మీరు? 18 నెలలైనా ప్రాజెక్టు కట్టినవా? ఏమన్నా డాంబర్ రోడ్ వేసినవా? ఏమన్నా బిల్డింగ్ కట్టినవా? అసలు మీరు ఏం చేసిరే చెప్పుర్రి. కేసీఆర్ కొనసాగి తీసుకొచ్చినటువంటి సంక్షేమ పథకాలను కూడా అమలు చేయలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉండి పేర్లు మార్చుకుంటా, ఊర్ల పేర్లు మార్చుకుంటా బతుకుతున్నారు తప్ప మీరు ఏ ఒక్కటి అమలు చేసిరని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఇలా మాట మాట్లాడితే చాలు, ఓ మేము ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాం, మేము ఇందిరమ్మ ఏడిచ్చిరా నాయన. ఇందిరమ్మ ఇళ్ళ పేరిట ఇసుకద్దంగా వ్యాపారం నడిపించుకుంటా ఉన్నారు కాంగ్రెస్ కార్యకర్తలు. నేను ఇది మీకు చాలా చెప్తా ఉన్నా. ఇందిరమ్మ ఇళ్ళ పేరిట కాంగ్రెస్ ఇసుక వ్యాపారం చేసుకుంటా ఉన్నది. ఎక్కడ ఇచ్చారు? ఇలా నేను ఎందుకు ఈ విషయాన్ని మాట్లాడుతున్నా అంటే, ఇవన్నీ మాట్లాడుతూ ఉంటే ప్రజల వైపు నిలబడి ఒక ప్రతిపక్ష స్థానాన్ని కూడా చాలా గర్వంగా స్వీకరించినటువంటి వ్యక్తి ఇలా కేటీఆర్ గారు కావచ్చు, కేసీఆర్ గారు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ. ఎస్, మేము 14 సంవత్సరాలు ప్రజల తరపున కొట్లాడిన అధికార పార్టీతోని ఇలా ప్రభుత్వం వచ్చిన 10 సంవత్సరాల తర్వాత కూడా ప్రజల వైపు నుంచి మేము కొట్లాడుతున్నామని చెప్తున్నారు. ప్రజల వైపు నుంచి కొట్లాడే పద్ధతి అనేది బీఆర్ఎస్ పార్టీకి ఇలా ఏం కొత్త ఏం కాదు. నేను ఎందుకు ఈ విషయాన్ని గుర్తు చేస్తున్నా అంటే, అట్లాంటి వ్యక్తులను పట్టుకొని, కేటీఆర్ను పట్టుకొని అసభ్యకరమైనటువంటి, అసలు ఎంత విచిత్రమైనండి. ఏం తెలుసా అండి, కేటీఆర్ అంటాడు కేటీఆర్ అమెరికాలో పోయిండు, ఈ పని చేసుకున్నాడు, మరి పని చేసుకొని బతుకోకుంటే మీలాగా బెదిరించుకొని బతుకమన్నారా? మీలాగా దోపిడీ చేసుకొని బతుకమన్నారా? మీలాగా దొంగతనాలు చేసుకొని బతుకమన్నారా? మీలాగా జేబులు కొట్టుకొని బతుకమన్నారా? అసలు దేనికి బతకాలి? ఒక విద్యార్థి అమెరికాకో ఇలా లండన్కో పోయే విద్యార్థులు తన స్వయంగా కష్టపడుతూ చదువుకొని ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించిండు. తను కష్టపడుతూ కూడా తన తండ్రి ఇక్కడ అప్పటికీ అన్నిసార్లు ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ, అన్నిసార్లు మంత్రిగా ఉన్నప్పటికీ తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా కేటీఆర్ గారు